సంప్రాప్తిస్తాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఈ వారం చాలా అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. వ్యయాధిపతి తృతీయాధిపతి అయిన గురువు షష్టమంలో ఉన్నారు. అష్టమాధిపతి రవి జన్మరాశిలో, చతుర్థ లాభాధిపతి అయిన కుజుడు జన్మరాశిలో ఉన్నారు. పంచమాధిపతి దశమాధిపతి అయిన శుక్రుడు ద్వితీయంలో ఉన్నారు. కుటుంబ పరంగా చిన్న చిన్న మనస్పర్ధలు, డిస్టర్బెన్సెస్ వచ్చే అవకాశం లేకపోలేదు. ధనం కూడా రావాల్సినంత రాకపోవడం, ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తుంది. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. చేసే వృత్తి ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఒక కొలిక్కి రావడం, వివాహాది శుభకార్యాల విషయంలో ఒక కొలిక్కి రావడం, సంతానం సంబంధించిన విషయవహారాలు ఒక కొలిక్కి రావడం అనేది ఈ వారం ప్రారంభమవుతుంది. ఎప్పటించో కష్టపడుతున్నాం, కష్టానికి ప్రతిఫలం రావట్లేదే అన్న భావన ఏదైతే ఉందో అది ఈ వారం నుంచి కాస్త సానుకూలమైన పరిస్థితులు దిశగా గ్రహగతులు నడుస్తున్నాయి. అదేవిధంగా అష్టమంలో కేతు ఉన్నారు. ఏదైనా ఒక నిర్ణయాలు తీసుకునేప్పుడు మన చేతులు దాటిపోతుంటాయి. మనం ఒకటి అనుకుంటే ఇంకోటి అవుతుంటుంది. జన్మరాశిలో రాహు ఉన్నారు. ద్వితీయంలో రాహు ఉన్నారు. మనసు స్థిమితంగా ఉండదు. నిర్ణయాల మట్టికి తీసుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం చెప్పదగినది. ఫ్రెండ్స్ మాట విని చెడిపోవడం అనేది కూడా ఇబ్బందికరమైన వాతావరణం చెప్పచ్చు. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. ఈ రాశిలో నిర్మించిన విద్యార్థులకు కాలం అంత అనుకూలంగా లేదు. కష్టానికి ప్రతిఫలం లభించే దశగా గ్రహతులు గోచరిస్తున్నప్పటికీ కొంచెం అనారోగ్య కారణం వల్ల, లేదంటే బద్ధకం వల్ల, ఏదో ఇతర కారణం వల్ల చదువు మీద అశ్రద్ధ తగ్గుతుంది. అదేవిధంగా ప్రేమ వివాహాలకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అందరికీ కాదండి, కొంతమందికి మటుకే. వాటి విషయంలో విఫలమయ్యే అవకాశం, మనస్తాపనకి గురయ్యే అవకాశం కూడా లేకపోలేదు. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా బాగుంటుంది. గ్రీన్ కార్డ్ కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. విదేశాలకు వెళ్ళాలన్న ప్రయత్నాలు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు చక్కగా ప్రారంభించుకోవచ్చు. వృత్తి ఉద్యోగాల పరంగా మంచి సానుకూల పరిస్థితి గోచరిస్తుంది. సహోదరి మధ్య ఉన్న విభేదాలు ఏవైతే ఉన్నాయో అది తొలగిపోయి విదేశాలకు వెళ్ళి స్థిరపడాలి అన్న మీ కోరిక ఏదైతే ఉందో అది బలపడుతుంది. దాని తగ్గట్టుగా ప్రయత్నాలు ప్రారంభించగలుగుతారు. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాధన చేయడం, హనుమాన్ ఒత్తులతో దీపారాధన చేయడం చెప్పదగినది. నువ్వుల నూనె పోసి దీపారాధన చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. శుక్రవారం నాడు కానీ, మంగళవారం నాడు కానీ ఆరావళి కుంకుమతోటి అమ్మవారిని పూజించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు ఎల్లో. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కుంభరాశి.